8, చింతపల్లిలో 6.5, పాడేరులో 6.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచు కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి తీవ్రత పెరిగినప్పటికీ అరకు, లంబసింగి ప్రాంతాలకు పర్యాటకుల రాక క్రమక్రమంగా పెరుగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వెదర్ అప్డేట్స్ ను మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చూస్తున్న మొత్తంగా చలి పంజా విసురుతోంది ఆంధ్రప్రదేశ్ పై. ఇక అరకు, అదేవిధంగా లోయ ప్రాంతాలు తీవ్ర చలితో ప్రజలు గజగజ వణికిపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా కూడా పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈశాన్య గాలులు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చలి తీవ్రత కూడా పెరుగుతుందని చెప్పి పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడానికి ఇది ప్రధాన కారణంగా ఐఎండీ అయితే ఇప్పటికే హెచ్చరిక సూచనలు అయితే చేయడం జరిగింది. ఇది ఈశాన్య గాలుల ప్రభావంతో మరింత చలి పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో అత్యధిక అటవీ ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం ఉంది. అదేవిధంగా పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ పర్యాటక ప్రాంతాల్లో జీవించేటువంటి గిరిజన ప్రాంతాల్లో నివసించేటువంటి గిరిజనులందరూ కూడా ఈ చలి తీవ్రతతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ఏజెన్సీ ప్రాంతంలోనే కాదు, మైదాన ప్రాంతంలో కూడా పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో ఉదయం పొగమంచు కూడా దట్టంగా కమ్మేస్తున్న నేపథ్యంలోనే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో కూడా గత 2 రోజుల క్రితం విమానాలు కూడా రద్దు చేసుకున్న పరిస్థితి అయితే చూసాం. ఈ నేపథ్యంలో దీని తీవ్రత మరింత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పి కూడా వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పర్యాటక కేంద్రాలైనటువంటి అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లి, అనంతగిరి, బొర్రా గుహలు ఈ ప్రాంతాల్లో అయితే దట్టమైనటువంటి పొగమంచు కూడా కురుస్తున్న నేపథ్యంలో బయటికి రావడానికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు కావచ్చు, అదేవిధంగా చిరు వ్యాపారులు, పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు, ఉద్యోగాలకు వెళ్ళేటువంటి ఉద్యోగస్తులు, ఇలా అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఉదయం 11 గంటలు అవుతున్నా కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సూర్యుడు కూడా కనిపించిన పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి రోగులు, అదేవిధంగా చిన్నపిల్లలు, వృద్ధులు బయటికి రావద్దంటూ కూడా వైద్య శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు ఉండేటువంటి వాళ్ళు అయితే అసలు బయటికి రావద్దని కూడా తీవ్రమైనటువంటి హెచ్చరిక అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపై క్రిస్మస్ సెలవులు కూడా రావడంతో పర్యాటకుల తాకిడి కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాలో పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి భిన్నమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదించేందుకు పర్యాటకులు కూడా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని అర్థం చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అయితే బయటకు వచ్చేటప్పుడు మంకీ క్యాప్లు, మాస్కులు, స్వెట్టర్లు వాడాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఈ గాలుల తీవ్రత కూడా మరింత పెరిగే అవకాశాలు ఉన్నప్పుడు చలి కూడా తీవ్రత పెరుగుతుందని చెప్పి కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం చూసుకుంటే పర్యాటక కేంద్రాల అరకులో అయితే 4.4 డిగ్రీల ఉష్ణోగ్రత ఇప్పటికైతే నమోదైంది. ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా లంబసింగిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అలాంటి లంబసింగిలో కూడా ఇప్పుడు 3 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైంది. ఇక జీమాడుగులో, అనంతగిరి, పాడేరు, ముంచంగిపుట్టులో కూడా 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. ఇవి మరి వచ్చే 2-3 రోజులు కూడా వీటి తీవ్రత ఇంకా కూడా పడిపోయే అవకాశాలు ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఘాట్ రోడ్ల ప్రయాణాలను కూడా నిషేధించడం జరిగింది. సాయంత్రం 4 నుంచి కూడా మంచు పడుతున్న నేపథ్యంలో రోడ్డు కూడా సరిగా కనిపించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఘాట్ రోడ్ల ప్రయాణాలను కూడా నిషేధించడం జరిగింది. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కూడా భారీ వాహనాలు అనుమతించడం లేదు. వంశీ, థ్యాంక్ యూ రాజు.